పిల్లలు చదువుకుంటా ఉన్నారంటే జగనన్నే కారణం. ఇవాళ స్కూల్స్ అన్ని బాగుపడతా ఉన్నాయంటే జగనన్నే కారణం. రైతు హ్యాపీగా నవ్వుతూ మరి వ్యవసాయం చేస్తా ఉన్నాడంటే ఖచ్చితంగా జగనన్నే కారణం. కాబట్టి ఇవాళ అవ్వ తాతలు బాగున్నా, మహిళలు బాగున్నా, అదేవిధంగా విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇంత గొప్పగా చదువుతూ ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే. మీరందరూ కూడా గమనించండి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గనక మనం తీసుకువస్తే ఖచ్చితంగా మన జీవితాలతో ఆడుకుంటాడు. మన సర్వనాశనం చేసేదాకా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిద్రపాడు. మన జీవితాల్లో ఎలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రాష్ట్రంలో జీవితాలను మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాత్రమే. ఒక్కసారి గమనించండి మీరందరూ కూడా. ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప పాలన జరుగుతా ఉంటే ఈ పాలన దించుతామని ఒకడు, ఈ పాలన లేకుండా చేస్తామని ఒకడు కోట్ల బద్దలు కొడతామని మాట్లాడుతా ఉన్నారు. నిజంగా చెప్పండి, మీకంత దమ్ము ధైర్యం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా అడ్డీ కొట్టే దమ్మే ఉంటే మీరందరూ కలిసి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ఏకైక మొనగాడు, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే మొనగాడు, ఈ రాష్ట్రంలో ఏకంగా ఒకే ఒక్కడిగా పాలన కొనసాగిస్తూ ఒకే ఒక్కడిగా మీ అందరినీ ఢీకొట్టడానికి సిద్ధమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి మన ప్రతిపక్షాలను చూస్తా ఉన్నాం, విలువలు లేవు. ప్రతిపక్ష నాయకులందరికీ విలువలు లేవు, విలువలు కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ 2009లో చంద్రబాబు నాయుడు దొంగ, అలాంటి వ్యక్తి ఒక పార్టీని లాక్కున్నాడు, ఆ పార్టీ అతనిది కాదు, ఆ సైకిల్ అతనిది కాదని 2009లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడాడు. 2014లో చంద్రబాబు నాయుడు మంచోడు, అతను కావాలన్నాడు. మరి 2019లో చంద్రబాబు నాయుడు దొంగ, ఒక కుల రాజధాని కడతా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మనకు అవసరం లేదు, ఈ రాష్ట్ర సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు దోచుకు తింటా ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. 2024 వచ్చేసరికి మళ్లీ రంగు మార్చి చంద్రబాబు నాయుడు కావాలి, అనుభవం కావాలని చెప్తా ఉన్నాడు. ఇదే అనుభవం ఏమని చెప్పారంటే గతంలో పవన్ కళ్యాణ్ ఈ అనుభవం ద్వారా ఈ రాష్ట్ర సంపదంతా కూడా లక్షల కోట్లు దోచుకొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి లోకేష్ దోచి పెడతా ఉన్నాడని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. మీరందరూ కూడా గమనించారు. ఇక నరేంద్ర మోడీ గురించి మరి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా మీరందరూ గమనించండి. నరేంద్ర మోడీ ఒక దొంగని, నరేంద్ర మోడీకి నీతి లేదని చెప్పి 2009లో మాట్లాడాడు. 2014లో నరేంద్ర మోడీ అవసరం ఉంది, ఈ రాష్ట్రానికి హోదా ఇస్తాడు, ఈ 15 సంవత్సరాలు ఇస్తే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2019లో నరేంద్ర మోడీ మళ్లీ దొంగయ్యాడు. 2024లో మళ్లీ నరేంద్ర మోడీ మంచోడయ్యాడు. ఇన్ని రకాలుగా ఓసరవాళ్ళుగా ఈ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏది ఏమైనా నైతిక విలువలు కోల్పోయి ఇవాళ రాజకీయాలు చేస్తామన్నారు. వాళ్ళ ఎజెండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని నించాలి, ఈ పేదవాళ్ళ జీవితాన్ని ఎక్కడొక చాట అనగ దొక్కాలని చూస్తామన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కానీ ఇక్కడ డిసైడ్ అయింది రాష్ట్ర ప్రజలు, పైన దేవుడు డిసైడ్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మళ్లీ మేము గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చింది జనం చెప్తా ఉన్నారు.